నమ్మకమైన కార్యకర్తలు నాయకులు ఉన్నప్పుడే ఆ నాయకుడు ప్రశాంతంగా ఉంటాడని, తమ వెంట అలాంటి కార్యకర్తలు ఉన్నారని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ నగరం కాశీబుగ్గలోని కేవీఎస్ ఫంక్షన్ హాల్లో 20వ డివిజన్ కు చెందిన పలు పార్టీ నాయకులు మంత్రి సురేఖ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గుండు చందన, పోసాల పద్మ, సోమిశెట్టి ప్రవీణ్, జిల్లా కలెక్టర్ సత్య శారద, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నవీన్ రాజ్, మీసాల ప్రకాష్, వేణు చందుశాస తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ తాము నిత్యం ప్రజల్లో ఉంటామని, ప్రజల సమస్యలు పరిష్కరించుకుంటూ పోతామని, అందుకే కొండా దంపతులు అంటే అందరికీ విపరీతమైన నమ్మకం ఉందని అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు సంక్షేమం కోసం మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టనున్నారని చెప్పారు. అంతేకాకుండా అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వనున్నారని, ఎవరికైతే భూమి లేదో వారికి కూడా భూమి ఇచ్చి ఇండ్లు నిర్మించే బాధ్యత కొండా దంపతులపై ఉందని ఆమె అన్నారు. పులి బిడ్డ మురలన్న బలగాన్ని గెలిచేదవడో ఊరు కల్లు గడ్డ మీద అధ్యక్షుడు అయిపోయింది కనకలక్ష్మి రాజు శ్రీకాంత్ శ్రీను స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను. మీద ఆశీర్లైనటువంటి పార్టీ కార్యక్రమం అటెండ్ కావడం చాలా సంతోషంగా ఉంది. మరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు వాటితోటే మరి తిరగడం తప్పితే పార్టీ కార్యక్రమాలు చాలా తగ్గిపోయినాయి. మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నవీన్ రాజు వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరి మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఒక నూతన ఉత్సాహాన్ని పార్టీకి తీసుకొచ్చినందుకు, ముఖ్యంగా మరి రవీందర్ గారి బలగం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన శుభ సందర్భంలో మన పార్టీకి కూడా ఈరోజు ఒక ఊపు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు ర్యాలీ తీసుకుంటూ వస్తున్నప్పుడు ఎలక్షన్ ప్రచారాన్ని మర్పించే విధంగా మరి మహిళలందరూ కూడా చాలా ఓపికగా ఎండలో మరి వారు కూడా నడుచుకుంటా రావడం మరి నాకు ఎన్నికల ప్రచారాన్ని గుర్తు చేసింది. కానీ ఈరోజు ఎన్నికలు లేవు, అయినా కూడా రవీందర్ గారు పార్టీలో చేరడానికి కారణం ఏంటో వారు చెప్పడం జరిగింది. మనము ఎంత నాయకత్వ లక్షణాలున్నా, మనకి ఎంత ప్రజలకు సేవ చేయాలన్నటువంటి తపన ఉన్నా, మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా, మనకంటూ ఒక లీడర్ అంటూ ఉంటే అది ఇంకా మనం ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే ఇప్పుడు ఆయన కోల్పోయింది. 2 సార్లు ఇండిపెండెంట్ గా నిలబడ్డా కూడా మరి ఆయన అనుకున్న పని చేయలేకపోయాడు అంటే ఆయనకు ఒక నాయకత్వం అంటూ లేదు, ఒక లీడర్ అనేటువంటి లేడు కాబట్టి ఆయన ఈ రోజు చేయలేకపోయినాడు. మరొక చిన్న పని జరగంగానే ఆయనకి ఏమర్థమైంది, ఎవరో ఒక నాయకుడు అనేవాడు ఉంటే, అది ప్రజల కోసం పనిచేసేవాడు ఉంటే మనం అనుకున్న పనులు మన ప్రజలకు చేసి పెట్టవచ్చు, నన్ను నమ్ముకున్న వాళ్ళకు చేసి పెట్టవచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఆయనకు రావడంతో ఈరోజు మా దంపతులను నమ్ముకొని ఈ పార్టీలో చేరడం జరిగింది. వారిని పార్టీలోకి హృదయపూర్వకంగా వారితో పాటు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానిస్తూ, మీరు ఏ నమ్మకంతో అయితే పార్టీలో చేరారో ఆ నమ్మకం వమ్ము కాకుండా పాత కాంగ్రెస్ వాళ్లకు ఏ విధంగానైతే మేము సేవ చేస్తా ఉన్నామో అదే విధంగా మీరు కూడా వచ్చి ప్రతి సమస్యను కూడా మా వద్దకు తీసుకొచ్చి పరిష్కరించ చేసుకోవాలని, మేము దానికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను.